ఇంకా విద్యావంతులైనటువంటి వారి బలమును ఏ రీతిగా మనం సద్వినియోగం చేయాలి? How can an educated person and a learned person sanctify his learning? ఈ విద్యావంతులు అవిద్యావంతులకు తగినటువంటి సమయంను పురస్కరించుకొని వారికి విద్యను కొంతవరకు అభ్యసింపచేయడానికి తగిన కృషి చల్పాలి. Educated people should undertake to educate the uneducated ones depending upon the circumstances. కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు. Education is not meant for eking a livelihood. తన స్వార్థమునకై నిర్ణయించినటువంటిది కాదు. Not even meant for some selfish purposes. ఉద్యోగ అధికారముల నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదు. Not even for getting a job and earnings. మానసిక శక్తిని విశాలము గావించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటిది విద్య. Education is meant to broaden and increase one's కానీ ఈనాటి mental విద్య power. సంకుచితమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తుంది. Today's education is going on the narrower ఈ path. విద్యలో విశాలమైనటువంటి భావము శూన్యము. Broad-mindedness is a big zero in this education of the కృషి present day. కూటి కోసం, విద్య విజ్ఞానం కోసము అని. Cultivation is meant for eking a livelihood, but education is meant for కానీ wisdom. దురదృష్టవశాత్తు ఈనాడు విద్య కూటి కోసమే ఏర్పడినట్టుగా భావిస్తున్నారు. But unfortunately today people think education is meant for eking a livelihood. కనుక విజ్ఞానమును బోధించి విశాలమైనటువంటి హృదయాన్ని కల్పింపచేయటమే విద్యావంతుల యొక్క ప్రధాన కర్తవ్యము. An educated person, his responsibility is to see that other people become wiser and ఇంకా they develop. భుజబలమును బలహీనుడైనటువంటి వారికి సంభవించినటువంటి కష్టములకు దుఃఖములకు తగినటువంటి తోడ్పాటు జరిపి వారిని ఆదరించి వారిని సంరక్షించేటువంటి నిమిత్తమై తమ యొక్క దేహశక్తిని వినియోగించాలి. The intellectual power and the physical power should be so used to help people who need it and save them from the difficulties and the troubles. విద్యావంతుడు డాక్టర్ కావచ్చును, లాయర్ కావచ్చును. An educated person could be a doctor, a lawyer. ఇతను ఒక వ్యాపారికుడును కావచ్చును. He could be even a businessman. డాక్టర్ అయినటువంటి విద్యావంతుడు An educated person who is a doctor, ధనహీనుడైనటువంటి రోగులను he should contact, ఆదరించి ఆప్యాయముతో వారి రోగమునకు తగినటువంటి యొక్క చికిత్సను కేవలము ఒక ధనరహితమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి. he should approach people who do not have good health, give them medical help and see that their health improves. ఉచితమైనటువంటి సేవలు చేయాలి. He should perform free service. తాను తెలుసుకున్నటువంటి యొక్క ఈ వైద్యమును సరైన మార్గములో స్వార్థరహితమైన మార్గములో ఈ యొక్క బీదలకు దీన్ని వినియోగపెట్టాలి. His knowledge of medicine should be made available free of cost to people who are not in a position to pay. ఇంకా లాయర్గా ఉండినటువంటి వాడు శక్తిహీనుడైనటువంటి వారు ఏదైనా చిక్కులలో ప్రవేశించినప్పుడు తాను యొక్క స్వార్థమును విసర్జించి A lawyer also should undertake to serve people who are in difficulties, who need ఉచితంగా medical help. తనకు సంభవించినటువంటి ఈ చిక్కులను నివారణ గావించే మార్గంలో ప్రవేశించాలి. He has to help them to come out of the problems which they are facing without charging anything, free. ఇంకా తాను ఒక విధమైనటువంటి వ్యాపారంలో కూడినటువంటి వాడు Next is businessman. తనకు ఉండినటువంటి దానిలో కొంతవరకు తనకు ఇన్కమ్ వచ్చేటువంటి మార్గమును చూసుకొని మిగిలిన అంతై కూడాను దాన ధర్మాలుగా కూడాను తాను ఉపయోగించాలి. Businessman should have a limited income, but the excess of income should be used for ఈ the good of the విధమైనటువంటి society. మార్గంలో విద్యను సేవా సంస్థల యందు ప్రవేశపెట్టాలి. In this particular fashion, education should be used in our Sai organizations. కానీ in a proper way. దురదృష్టవశాత్తు ఈ మూడు విధమైనటువంటి మార్గములు కూడా ఈనాడు ఎక్కడ కూడాను కనిపించటం లేదు. But unfortunately, you do not come across that kind of attitude among the educated people in the present డాక్టర్స్ day కానీ world. లాయర్స్ కానీ వ్యాపారస్తుడు కానీ తన యొక్క ధనార్జనే ప్రధానమైన లక్ష్యం నందు చూసుకుంటున్నాడు కానీ ప్రజల యొక్క యోగక్షేమం ఏమాత్రం కూడా విచారించడం లేదు. Be he a doctor, a lawyer or a businessman, his main concern seems to be to amass wealth. He is not వారిని concerned. పీడించి సంపాదించుకున్నటువంటి ఈ ధనము చేత ఏ వ్యక్తి కూడాను సుఖాన్ని సంతోషాన్ని అనుభవించలేడు. Persons who exploit the helpless can never be happy in life, however much money they may have.
కనుకనే సద్వినియోగంతో ఆర్జించినటువంటి ధనం వల్లనే శాంతి సంతోషములు లభ్యమవుతాయి. Joy and peace will prevail with people if they have earned money in the proper way. ఇతరులను బాధించి ఆర్జించినటువంటి ధనము తనను పీడిస్తూనే ఉంటుంటాది. Giving a lot of trouble and exploiting people. ఈ సత్యాన్ని వ్యక్తులు గుర్తించి సమాజ సేవలో పాల్గొనాలి. Realizing this basic truth, people should undertake తన భవిష్యత్తులో శాంతి భద్రతను అనుభవించాలనుకున్నప్పుడు సద్వినియోగమైనటువంటి దీని కింద మన యొక్క శక్తిని ఉపయోగించాలి. If you really want to have a peaceful life in future, undertake to do good service. కనుక సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన. Service is the best of sadhanas. ఏ జపములు, ఏ ధ్యానములు, ఏ యోగములు చేయనప్పటికీ సేవల వల్ల నిజంగా పరమాత్మని యొక్క దివ్యత్వాన్ని, దైవత్వాన్ని, తన యొక్క ప్రేమతత్వాన్ని కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. Even without doing any japa, dhyana, meditation and remembering the name of the Lord, if only you can serve the society, you are likely to reach the ఈ goal of సేవ life. అనేకత్వంలోని ఏకత్వాన్ని కూడా నిరూపిస్తుంది. Service also proves unity in diversity. కనుకనే సర్వులు యందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించాలనుకున్నప్పుడు ప్రజాసేవ అనే దీనికి సరియైన సాధన. If you want to recognize the oneness of divinity existing in every human being, విద్యా service is the వైద్యుల best source. సౌకర్యాలను కల్పించి Providing facilities of education దీనులకు, for forlorn ones, దిక్కులేని వారులకు for people who do not have anyone to attend. తగినటువంటి సహాయాన్ని మనం చేకూర్చాలి. We should offer help to such people. తనకు తాను జీవించడం గొప్పతనం కాదు. It is no good living for oneself. పరుల నిమిత్తమై జీవించేటువంటి జీవితమే నిజమైన జీవితం. A life lived for others is the greatest life. మానవుడు ఈ కాలమునందు కానీ, ఈ లోకమునందు కానీ తానొక్కడే జీవించేటువంటి యొక్క భావం అనేటువంటిది ఎక్కడికి లభ్యం కాదు. A person who can live entirely for himself in the society will be living a miserable life. సమాజం యొక్క తోడ్పాటు లేక, Without the help of the society, సమాజం యొక్క పవిత్రతను తాను గుర్తించుకొనలేక, without recognizing the sacredness of society, మానవుడు జీవించటము దుర్లభం. man can never live even for a moment. మానవుడు సమాజం నందే పుట్టి, సమాజం నందే జీవించి, సమాజం నందే అంత్యమవుతున్నాడు. Man is born in the society, lives in society, ultimately comes to an end in the society. కనుకనే అట్టి జీవించినటువంటి యొక్క సమాజమునకు మనం తగినటువంటి కృతజ్ఞతను అందించడమే ప్రధాన కర్తవ్యము. Offering gratitude to such society which confers so many benefits on us is a very important duty for కానీ man. ఈనాటి మానవుడు కృతజ్ఞుడు కాక కృతజ్ఞుడుగా రూపొందుతున్నాడు. But today's man, instead of developing gratitude, he is developing ingratitude. కనుక కృతజ్ఞత అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క జీవం. Gratefulness and gratitude is life breath for man. समस्त